హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మునక్కాయ సాంబార్ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వల్ల కందిపప్పు అయితే యాడ్ చేశాను. ఒక 2 టమాటాస్, వెల్లుల్లి యాడ్ చేసి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ యాడ్ చేసేసి తర్వాత కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. మధ్యలో గ్రేప్ జ్యూస్ అయితే తాగేస్తున్నాను. సో మునక్కాయ అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని అందులోకి ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ యాడ్ చేసామంటే వాటర్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. అది ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి అదైతే ఒక 15-20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 15-20 మినిట్స్కి మునక్కాయ మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఆలోపే మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా పప్పు, అది కూడా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకున్నామంటే పప్పు మొత్తం మెత్తగా అయితే ఇలా కుక్ అయిపోయింది. సో ఆ పప్పు మొత్తం మంచిగా ఎనిపేసుకోవాలి. ఇలా మంచిగా ఎనిపేసుకోవాలి. తర్వాత మనకి మునక్కాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఆ మునక్కాయ విత్ వాటర్తో కలిపి అందులోకి యాడ్ చేసేసుకోవాలి పప్పులోకి. తర్వాత ఈ పప్పు మొత్తం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు, కారం ఒక 2 స్పూన్స్, ధనియా పౌడర్ కొంచెము, సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. అందులోకి చింతపండు, నానబెట్టుకున్న చింతపండు అయితే ఇలా స్మాష్ చేసేసుకొని ఆ వాటర్ మొత్తం, చింతపండు రసం మొత్తం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాము. ఒక 1.5 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసి ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని అది మొత్తం ఈ సాంబార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మనకు కావాల్సిన సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే. సాల్ట్ చూసేసుకొని మనకి సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నా చెక్ చేసి వేసేసుకోండి. సో ఈజీ అండ్ టేస్టీగా మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.